అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఆల్ ఐస్ ఆన్ రఫా అనే మాట ఇప్పుడు వరల్డ్ వైడ్గా సోషల్ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్ అవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్లకు చెందిన సెలబ్రిటీలు వెల్లువల ఆల్ ఐస్ ఆన్ రఫా అన్న మాటని పోస్ట్ చేస్తున్నారు. మాధురి దీక్షిత్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, త్రిపాఠి ధిమిరి, రిచా చందా, క్రికెటర్ రోహిత్ శర్మ భార్య రిఫికా సాజ్దా మొదలైన వారు ఒకరి తర్వాత ఒకరు ఆల్ ఐస్ ఆన్ రఫాని పోస్ట్ చేస్తూ రఫాలో జరుగుతున్న భయానక నరమేధం గురించి తమ విషాదాన్ని ప్రకటిస్తున్నారు. తక్షణం ఇజ్రాయెల్ ఈ క్రూర దాడిని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియోలో ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏమిటి, దీనికి ఇజ్రాయెల్ కౌంటర్గా ఎలాంటి పోస్టును పెట్టింది, రఫాలో అసలు ఏం జరుగుతోంది అనే దారుణమైన విషాదకరమైన విషయాలను గురించి చూద్దాం. పాలస్తీనాకు చెందిన ఒక భూభాగం గాజా అని మనకు తెలుసు. ఇమేజ్లో దీనిని ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. గాజాలోని సౌత్ ప్రాంతంలో రఫా అను సిటీ ఉంటుంది. ఈ రఫాలో ప్రస్తుతం 1.4 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారన్నది అంచనా. ఇజ్రాయెల్ ఇంత కిక్కిరిసిన ప్రజలతో ఉన్న రఫాపై మిసైల్స్తో దాడులు చేస్తోంది, బాంబు దాడులు చేస్తోంది. గత ఆదివారం ఇజ్రాయెల్ రఫా పైన దాడులు చేయడం ప్రారంభించింది. రఫాలో 2 ప్రధానమైన హమాస్ తీవ్రవాదులు ఉన్నారని ఈ దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. డేరా శిబిరాలలో తలదాచుకుంటూ ఉన్న 45 మంది ఈ దాడిలో చనిపోయారు. ఇందులో ఎక్కువ శాతం పసిపిల్లలు ఉన్నారు. దాడి తర్వాత అక్కడి దృశ్యాలను చూస్తే మనిషన్న వారికి ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. చనిపోయింది శత్రువు, మిత్రుడు అన్న తేడా కొన్నిసార్లు కన్నీళ్లకు ఉండదు. ఈ దారుణం తర్వాత #ఆల్ ఐస్ ఆన్ రఫా అన్న మాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవ్వటం మొదలైంది. ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్ని AI జనరేట్ చేసింది. వరుసగా నీట్గా పేర్చి ఉన్నట్టుగా ఉన్న డేరా శిబిరాలపైన ఆల్ ఐస్ ఆన్ రఫా అన్న టెక్స్ట్ ఉంటుంది. మీకు ఇమేజ్లో దీనిని చూపించాను చూడండి. రఫా నగరం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉందో చూడండి. మాంసపు ముద్దలుగా మారుతున్న చిన్నారుల దృశ్యాలు గుండెకోతను కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇక యుద్ధాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈ టెక్స్ట్ని AI ద్వారా తేవడం జరిగింది. ఈ ఇమేజ్ పోస్ట్ అయిన తర్వాత విపరీతమైన వేగంతో 40 మిలియన్లకు పైగా షేర్స్ అయ్యాయి. రఫాలో జరుగుతున్న భయానక మారణకాండను చూశాక ఇలాంటి ఫోటోలు అలా షేర్ కాకుండా ఎలా ఉంటాయి? అక్కడ రక్తం మడుగులో పడి ఉన్న చిన్నారులను, ముసలివారిని, స్త్రీలను చూస్తే గుడారాలలో తలదాచుకుంటూ నీళ్లు లేక, ఆహారం లేక, వైద్య సౌకర్యం లేక, కరెంటు లేక, అసలు ఏదీ లేక, మరు నిమిషం తర్వాత బతికి ఉంటామో లేదో తెలియక పుట్టలో దాక్కున్న చీమల్లా ఉన్న వారిని చూస్తే ఎవరికైనా దుఃఖం పొంగి రావడం సహజం. సో అందువల్ల గాజన్లకు మద్దతును ఇచ్చే ఈ టెక్స్ట్ అత్యంత వేగంగా వైరల్ అయ్యింది. 40 మిలియన్స్ కంటే ఎక్కువ షేర్ అయ్యింది. ఫ్రెండ్స్, గాజాలోని ఒక పెద్ద నగరమైన రఫాలోనూ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతోంది, ఎప్పటి నుండి జరుగుతోంది అనే విషయాలను గురించి మీకు ఇదివరకే తెలిసిందే అనుకోండి. అక్టోబర్ 7, 2023వ తేదీన గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థ ఊహించని రీతిలో 3000 కంటే ఎక్కువ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడి హమాస్ నీచత్వానికి పరాకాష్ట. 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు ఈ సందర్భంగా చనిపోయారు. ఇజ్రాయిల్లో చనిపోయిన వారిలో చాలామంది పిల్లలున్నారు, స్త్రీలున్నారు, ముసలివారున్నారు. తర్వాత 250 మందిని కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా స్త్రీలపైన దారుణాతి దారుణంగా అత్యాచారాలను జరిపారు హమాస్ తీవ్రవాదులు. దీని తర్వాత ఇజ్రాయెల్ వెంటనే హమాస్పై యుద్ధం ప్రారంభించింది. ఒక్క హమాస్ తీవ్రవాది కూడా లేకుండా అయ్యేదాకా, హమాస్ కిడ్నాప్ చేసిన ఆఖరు బందీని కూడా విడిపించేదాకా యుద్ధం ఆగదు అంటూ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. ఇదంతా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. మొదట నార్త్ గాజాలోని ప్రజలను బయటకు వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చి తర్వాత నార్త్ గాజాపై దాడులు చేశారు. నార్త్ గాజా దాదాపుగా శ్మశానంగా మారాక అక్కడ నుండి హమాస్ తీవ్రవాదులు సౌత్లో దాక్కున్నారు అని, మా బందీలు ఇంకా వారి వద్దనే ఉన్నారు అని సౌత్ పైన కూడా దాడులు చేయడం ప్రారంభించింది ఇజ్రాయిల్. గాజా మ్యాప్ని ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. నార్త్, సౌత్, రఫా నగరాల ఇమేజ్లను కూడా ఇచ్చాను చూడండి. నార్త్ నుండి మొదట సౌత్కి వచ్చిన గాజన్లు సౌత్లో కూడా దాడులు జరుగుతూ ఉండటంతో ఈజిప్టుకు పారిపోయిన వారు పారిపోగా మిగిలిన వారు రఫా నగరంలోకి వచ్చారు. ఎందుకంటే రఫా నగరం సేఫ్ అనుకుని అలా వచ్చారు.
అలా అనుకోవడం తప్ప వారికి మరొక ఆప్షన్ కూడా లేదనుకోండి. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు రఫాలోకి వచ్చి ఉన్నారు. దీంతో 2.5 లక్షల నుండి 3 లక్షల మంది కెపాసిటీ గల రఫా నగరంలోకి 14 లక్షల మంది వచ్చి చేరారు. ఈ సంఖ్యను బట్టి ఇక్కడి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూడండి. కేవలం ప్రపంచ దేశాలు చేసే మానవతా సాయం ద్వారా అందించబడే ఆహారం, నీళ్లు మొదలైన వాటిపైన ఆధారపడడం తప్ప వీరికి వేరొక గత్యంతరమే లేకపోయింది. 14 మిలియన్ల మందికి అక్కడ ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఎక్కడ భోజన పదార్థాలు దొరుకుతాయి, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ వైద్యం దొరుకుతుంది? ఇది ఎంత నరకంగా, ఎంత భీతావహంగా, ఎంత వినాశనకరంగా ఉంటుందో మనం సులువుగానే ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్క మాటలో మనం ఇలా చెప్పుకోవచ్చు, ఇక్కడి ప్రజలు చావడానికి ఇజ్రాయిల్ బాంబుల వర్షమే కురిపించనక్కరలేదు. ఇలా కొంతకాలం వీరిని బయటకు రాకుండా ఉంచితే చాలు, ఆకలితో వారే చస్తారు. ఇప్పుడు అక్కడి వ్యూ మనకు కళ్ళకు కట్టినట్టయింది కదా ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్లో గుడారాలలో ఉన్న ప్రజలపై బాంబులతో దాడులు చేసింది ఇజ్రాయిల్. వినడానికే ఇలా ఉందంటే టెలిగ్రామ్ ఛానల్లో ఈ దృశ్యాలను చూసిన వారికి ఎలా ఉండాలి? మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే పాట గుర్తొస్తుంది. మానవత్వం కాదు, ప్రపంచం నిండా మృగత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన ఇంట్లో పిల్లల కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన ప్రాణాలు విలవిలలాడుతాయి కదా. అలాంటిది గాజాలోని పసిపిల్లల గుండెల్లో మిసైళ్లు దిగుతున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ని గాజాపై ప్రయోగిస్తోంది ఇజ్రాయిల్. కాంక్రీట్ బిల్డింగ్స్ పైన ఒక రకం, తీవ్రవాదుల డెన్నులపైన ఒక రకం, హాస్పిటల్స్ పైన ఒక రకం, గాజా నివాసాలున్న ప్రాంతాలపైన ఒక రకం మిసైల్స్ని ప్రయోగిస్తోంది. కానీ ఎంత షార్ట్ రేంజ్ మిసైల్స్ని, బాంబ్స్ని ప్రయోగించినా అవి చేసే విధ్వంసం సాధారణంగా ఉండదు కదా. సమీపంగా ఉన్నవారు ఎవరైనా ఆ ధాటికి పైకి పోవాల్సిందే, మాంసపు కండలుగా మిగలాల్సిందే. అయితే ఈ చనిపోయే వారిలో ఎక్కువగా పసిపిల్లలు ఉండటం విషాదం. దీపావళి టపాసులు పేలిస్తేనే దూరంగా పరిగెడతాం మనం. మరి గాజాలోని ప్రజలు 8 నెలలుగా బాంబుల మధ్య పరుగులు తీస్తున్నారు. మనం ఈ సీన్ని ఊహించవచ్చు. అందుకే ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్ట్కి అంత భారీ స్పందన వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇదంతా గాజన్స్ వైపు నుండి చూస్తే మాత్రమే కనిపించే సీన్. ఇక ఒకసారి ఇజ్రాయెల్ వైపు నుండి చూస్తే, అక్టోబర్ 7న మాపై అనవసరంగా దాడికి వచ్చారు హమాస్. 1200 మందిని చంపారు. మా స్త్రీలపైన దారుణ అకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ మా ఇజ్రాయిలీలు 125 మంది హమాస్ చెరలోనే ఉన్నారు అని చెబుతోంది ఇజ్రాయిల్. ఇలా చెబుతూ ఇజ్రాయిల్ ఆల్ ఐస్ ఆన్ రఫాకి కౌంటర్గా వాట్ యువర్ ఐస్ డోంట్ సీ అన్న ఇమేజ్ని పోస్ట్ చేసింది. ఈ ఇమేజ్ని కూడా ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. ఇందులో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ ప్రజలపైన జరిపిన పైశాచిక దాడి దృశ్యాలు, సొరంగంలోని బందీల దృశ్యాలు ఉండటం కనబడుతుంది. దీనిని చూపించి ఇజ్రాయిల్ ఏమంటోంది అంటే, మా సమస్య తీరనే లేదు, మా బందీలు విడుదల కానే లేదు, హమాస్ తీవ్రవాదులు అంతం కానే లేదు, సగంలోనే మేము యుద్ధం ఎలా ఆపగలం అంటోంది. మేము యుద్ధం ఆపిన తక్షణం హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, హౌతీస్ మొదలైన వారు మాపై యుద్ధాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు గాజా పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి అప్పుడు మాకు ఎదురవుతుంది అంటోంది ఇజ్రాయిల్. మీరు మళ్ళీ ఒకసారి ఇజ్రాయిల్ మ్యాప్ని చూడండి. చుట్టూ ముస్లిం కంట్రీస్ ఉంటాయి. ఈ ఇజ్రాయిల్ ఒక్కటే జ్యూస్ కంట్రీగా ఉంటుంది. ఇక్కడ జ్యూస్ చరిత్ర అంతా రక్త చరిత్రగానే ఉంటుంది. హిట్లర్ వల్ల, ఇస్లామిక్ పాలనల వల్ల, రోమ్ సామ్రాజ్యం వల్ల ఇజ్రాయిల్ ప్రజలు 1 కోటి మంది కంటే ఎక్కువ ఊచకోతల్లో చనిపోయారంటే ఆశ్చర్యం లేదు. ఒక దశలో వారికి ఒక దేశమూ లేదు, వారి ఉనికికి ఒక రూపమూ లేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ చుట్టూ టెర్రరిస్టులు చేరారు. దీంతో ఇజ్రాయిల్ మిసైల్స్ను తన చుట్టూ మోహరించి ఉంచుకుని జీవించాల్సిందే తప్ప ప్రశాంతంగా జీవించే పరిస్థితే లేదు. యుద్ధం తప్ప ఇజ్రాయిల్కి వేరొక ఆప్షనే లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల, ఆ దేశాల బార్డర్స్లో ఉన్న టెర్రరిస్టుల ప్రధాన ఎజెండా ఏమిటంటే భూమిపైన ఇజ్రాయిల్ని లేకుండా చేయడం. దీనిని అడుగడుగునా ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ తాను స్వయంగా ఒక పెద్ద బాంబర్లా మారింది. సాధారణ ప్రజలను, పసిపిల్లలను రక్తపు మడుగులో చూసి ఎవ్వరూ సంతోషించరు. వారి మతాన్ని, కులాన్ని ఆ క్షణంలో లెక్కలోకి తీసుకోరు. మానవత్వంతో మాత్రమే స్పందిస్తారు. కానీ ప్రపంచంలోని మానవత్వం అంతా కలిసి స్పందించిన ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య పోరు ఆగేలా లేదు. వెంటనే వీరి యుద్ధం ఆగాలంటే, గాజన్ల ప్రాణాలు నిలవాలంటే
హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టాలి. అంటే ప్రస్తుతానికి శాంతిని సాధించే పరిష్కారం హమాస్ చేతుల్లోనే ఉంది, ఇజ్రాయిల్ చేతుల్లో కాదు. ఇది ఆల్ ఐస్ ఆన్ రఫా అండ్ వాట్ యువర్ ఐస్ డోంట్ సీ అన్న పోస్టులను గురించిన వివరం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.